నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఈ వీడియో అంతా కూడా మేము రాష్ట్రపతి నిలయంలో ఉద్యానోత్సవ్ అటెండ్ అయ్యాం కదా, అక్కడ అట్రాక్షన్స్ చూపిస్తున్నాను ఇందులో. ఇది మెయిన్ ఎంట్రీ, ఇంకా వేరే గేట్స్ కూడా ఉన్నాయి. మేము మెయిన్ ఎంట్రీ దగ్గర ఆటో ఆపించుకొని లోపలికి వెళ్తున్నాము. దూరం నుంచి అనౌన్స్మెంట్ వినొస్తుంది టికెట్స్ తీసుకోవాలని. ఫ్రీ ఎంట్రీ అన్నారు కదా, ఇదేంటి అని కాస్త ముందుకు వెళ్తే అప్పుడు అర్థమైంది. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్, ఫ్రీ రిజిస్ట్రేషన్. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఉద్యానోత్సవం జరిగింది అన్నట్టుగా నాకు కాస్త గుర్తుకుంది. అయితే లేటెస్ట్గా ఈ ఇయర్ 2026లో కొన్ని వీడియోస్ పాప్ అయ్యే వరకు కూడా నాకు గుర్తుకు లేదు. 11th జనవరి వరకే కదా అని ఆలోచించుకొని మళ్ళీ ఒక ఇయర్ వెయిట్ చేయాలా అన్నట్టుగా ఇంకా క్విక్గా 11th మార్నింగ్ వెళ్ళిపోయాము. సండే అవటం వల్ల, లాస్ట్ డే అవటం వల్ల కానీ చాలామంది ఉన్నారు. మనము ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అందరిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ కాస్త కామ్గా, పీస్గా, ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ హ్యాపీనెస్, స్మైల్స్తో ఉంది. గడబిడి అలాంటిది, అలజడి అలాంటిది ఏమీ లేదు. అలా నేను ఫ్లవర్స్ని చూస్తూ ఉండిపోయాను. కొన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి, మిస్ అయ్యాను. తర్వాత ఒక చోటుకి వెళ్ళిన తర్వాత స్వాన్ అండ్ ఫిషెస్ థీమ్ చూసిన తర్వాత ఓహో బోర్డ్స్ ఉన్నాయి అందుకోసమేనా అంటే, నేను కొన్నిసార్లు ప్లాన్ నేమ్స్ పెడతారు కదా, ఏముందిలే ఈ ప్లాన్ నేమ్స్ చదివినా మర్చిపోతాను అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ ఏదో నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంది, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. క్విక్గా 1-2 స్టాల్స్ అంటారా, రూమ్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 1-2 నాకు అనిపించినవి అలా చూశాను తప్ప ఏది డీటెయిల్డ్గా. జనరల్గా మ్యూజియంస్కి వెళ్తే నేను కాస్త టైం స్పెండ్ చేస్తాను, అక్కడ ఏం డిస్ప్లే చేశారు, వాట్ ఈస్ ద హిస్టరీ. కానీ ఈసారి అలా ఏమి చేయలేదు, ముందుకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఈ ఎంట్రన్సెస్ అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు కదా. నాకు ముందు ఎంట్రన్స్లో ఫ్లవర్ డెకరేషన్స్తో పాటు ఈ పాత్ కూడా నచ్చింది. అక్కడ బ్యాంబూ హ్యాంగింగ్ లైట్స్ పెట్టారు కదా, అవి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. బ్యాంబూ ఆర్ కేన్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఈ ప్లేస్ని రీచ్ అయ్యే వరకు తగిలే గాలి అందంగా అనిపించింది. ఒక సైడ్ సన్, తగిలే గాలి కాస్త చల్లగా, అండ్ దూరం అలా ఎత్తులో ఎగురుతున్న జెండాని చూస్తే హైలైట్గా అనిపించింది. యూజువల్గా ఇయర్ అంతా కూడా రాష్ట్రపతి నిలయంకి ఎంట్రీ అలో ఉంటుంది. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు, అండ్ స్పెషల్ పర్మిషన్ అవసరమా లేదా ఐడియా లేదు, బట్ అలో అయితే ఉంటుంది. అయినా సరే ఇలా క్రియేటివ్గా ఉత్సవం అని చెప్పి అందంగా అలంకరించినప్పుడు స్పెషల్గా వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ వైబ్రెంట్ని, అంతమంది జనాలతో కూడుకున్న అంటే గుడ్ వైబ్రేషన్స్ని షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా. అందుకోసం మేము మిస్ అవ్వద్దు అని అనుకున్నా. నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేయొద్దు అని అనుకొని వెళ్ళాము. అండ్ ఈ వే కూడా నాకు బాగా నచ్చింది. ఇది కిచెన్ టన్నెల్ అంట. అంటే ఆ టన్నెల్ ఎందుకు వాడారు, అసలు ఎందుకు పెట్టారు, నేను అక్కడ ఎవరిని అడగలేకపోయాను. కానీ అక్కడ ఇన్స్ట్రక్టర్స్ మాత్రం వాల్స్ చాలా అందంగా పెయింట్ అయి ఉన్నాయి కదా, ఇంకా టచ్ చేయొద్దు అని చెప్పారు. పిల్లల్ని అయితే జాగ్రత్తగా, మరి ఎందుకంటే పిల్లలకి టకీమని ఇట్లా వాల్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే ఆ ఫీల్ వస్తుంది కదా. పిల్లల్ని జాగ్రత్తగా దగ్గరగా పట్టుకోండి, అస్సలు ముట్టుకొని ఇవ్వద్దు అని చెప్తూ ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్. సో మేము కూడా కొంచెం అంటే ఎక్కడ మనం నడుస్తూ అలా వాల్స్కి లీన్ అవుతామో అని చెప్పి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు చూసిందంతా బాగా నచ్చింది. నార్మల్గానే సొరంగ మార్గాలంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్, ఉత్సుకత ఉంటుంది. అదేంటో ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్ళేసరికి, అలాంటిది ఇంత అందంగా గోడలని పెయింట్ చేసి డెకరేట్ చేస్తే చూడముచ్చటగా ఎందుకు అనిపించదు కదా. అలా బయటికి రాగానే మళ్ళీ ఆ ఎగురుతున్న జెండా, అది చూసినప్పుడల్లా ఒక గర్వం తొణికిసలాడుతుంది. ఇక్కడ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల, సికింద్రాబాద్ చుట్టుపక్కల నర్సరీస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెచ్చి వాళ్ళ ప్లాంట్స్
ఎగ్జిబిట్ చేసి అమ్ముతున్నారు చాలా నామినల్ ప్రైస్తో. దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడానికి ఎలాంటి ఛార్జెస్ లేవంట. ఇన్ని పూల మొక్కల్ని చూస్తుంటే చూసిన ప్రతిదాన్ని కొనాలి అని అనిపిస్తుంది. ఆల్రెడీ గార్డెన్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఉంటాయి, కానీ కొత్తగా ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచాలి అని అనిపించే నాలాంటి వాళ్ళకైతే ప్రతి మొక్క తీసుకోవాలి అని అనిపిస్తుంది. మనం ఇంట్లోకి ఏమేమి ప్లాంట్స్ తీసుకోవచ్చో చూడండి. వద్దా? సరే. ఇక్కడ వీడియో ఆన్లో ఉందన్న విషయాన్ని నేను గమనించుకోలేదు. అయితే మేము న్యాచురల్గా అక్కడ మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయని అలాగే ఉంచేస్తున్నాను. కుండీలలో పెట్టుకుంటే కూడా వస్తాయా అండి? వస్తాయమ్మా. ఆ సైజు కూడా అక్కర్లా, ఆ సైజు కూడా అక్కర్లా. కొంచెం చిన్న సైజు కుండీ, ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఆ సైజు కుండీ చాలు, పెట్టుకుని చాలు. ఫ్లవర్స్కి కొంచెం ఫర్టిలైజర్ యాడ్ చేసుకోవాలమ్మా. ఓకే. ఫర్టిలైజర్ ఇస్తా ఉంటే ఫ్లవర్ వస్తుంది. ఓకే. అవి ఫర్టిలైజర్స్ అంటే మళ్ళీ అలా ఎలాంటి ఫర్టిలైజర్స్? అవి న్యాచురల్ ఫ్లవరే కదా, ఫ్లవర్స్కి వేసుకోవచ్చు. అది కూడా మరీ టూ మచ్ కెమికల్స్ కాదు. ఓకే. ఓకే. ఏదండి 600. ఓకే. ఇప్పుడు అవి ఫర్టిలైజర్స్. ఇది ఆర్గానిక్ నీమ్ కలి, ఓకే. మన వేప చెక్క పొడి, అది వేయొచ్చు అంటారు. అది వేయొచ్చు. ఇలాంటి ప్లాంట్స్ ఇలాంటి ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ వేసుకోవచ్చు. ఓకే. దేనికి ప్రాబ్లం లేదు. 50 అండి. ఇప్పుడు అవి బాల్స్ ఉన్నాయి చూడండి వెనకాల, అది సరే ఏంటమ్మా ఇది ఉంది ఆన్లో ఉంది. నిలువుగా తీసుకోమంటావా? పోదాం పదా, చలో. అలా మాట్లాడుకుంటూ కొన్ని మొక్కలైతే తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. అయితే ఇంకా చూసేది చాలా ఉంది కాబట్టి మళ్ళీ రిటర్న్లో వచ్చి కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఒకటేసారి కొనుక్కొని రావచ్చు కదా అన్నట్టుగా మళ్ళీ వస్తాము అని చెప్పి ముందుకు నడుస్తూ చూస్తూ వెళ్ళిపోయాము. ఈ పూల తీగ గాలి చూస్తున్నా ప్రతి ఒక్కటి నాకేనా, అందంగా పూసిన ప్రతి పువ్వు నా వైపు చూస్తూ నవ్వేనా. అలా అనుకోవాలి. మనం వాటిని చూసినప్పుడు అవి కూడా మనల్ని చూసుంటాయి కదా, మనల్ని రిజిస్టర్ చేసుకొని ఉంటాయి బ్రెయిన్లో. అండ్ ఇక్కడంతా బోన్సాయి, మినియేచర్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. నార్మల్గా కొన్ని మొక్కలు తెచ్చి వాటిని పెంచి నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే తప్ప నేను వీటిని ఏమీ చేయలేను అని చెప్పేసి కూడా అక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం మాట్లాడడం ఏమీ చేయలేదు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. దారిలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు మిల్లెట్ సెల్లింగ్, డ్రై ఫ్రూట్ సెల్లింగ్, కాశ్మీరీ నుంచి కుంకుమ పువ్వు, రకరకాల గ్రెయిన్స్ అమ్ముతూ ఉన్నారు. ఇంకా వాటిని క్విక్గా కొన్ని స్వీట్స్ వాళ్ళు అక్కడ చేసి అమ్మినవి మాత్రం తిన్నాను, వీడియో కవరేజ్ మాత్రం చేయలేకపోయాము. మధ్యలో ఫుడ్ కోర్ట్ క్లిప్స్ చూపించాను కదా, అక్కడ మేము కొనుక్కున్నవి తెచ్చుకొని అక్కడే స్టాల్స్కి ముందు లాన్స్ ఉన్నాయి. ఆ లాన్స్లలో కూర్చొని తింటే ఒక పిక్నిక్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, మేము విజిట్ చేయలేదు. ఇంకా నిలయంలో కూడా చాలా గార్డెన్స్ ఉన్నాయి, వెళ్ళే ఓపిక లేక వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ వస్తూ ఈ పెద్ద మర్రి చెట్టు ఊడలకి అందరూ పేపర్స్ కట్టారు. ఎందుకు కట్టారో తెలియలేదు, కనుక్కోవాలి అని కూడా అనుకోలేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చేద్దాము, చాలా సేపు అయిందన్న ఫీలింగ్ అంతే. ఏమవుతుందంటే అలా మళ్ళీ మనకి కనపడ్డ ప్రతి చోట ఆగామంటే ఇంకా డిలే అవుతుంది. అందుకోసం ఇంకా మేము రిటర్న్ అవుతుంటే అప్పుడే ఎంట్రీ అయ్యే వాళ్ళ ఫేసెస్ చూడాలి ఎంత గ్లో ఉన్నాయో. మార్నింగ్ మేము కూడా ఇంతే గ్లోగా వచ్చామేమో అని అనిపించింది. ఇంకా అప్పుడు సాయంత్రం ఆ చెట్లకి అక్కడ లైట్స్ చూస్తే అబ్బా నైట్ వ్యూ ఇంకా సూపర్ ఉంటుంది అని అనిపించింది. సో చాలా ఎర్లీగా వచ్చాము. 3 o'clockకి రీచ్ అయితే డేలో అండ్ నైట్ వ్యూ 2 ఉండేవేమో అని అప్పుడు అనిపించింది. అలా అలసిన మా మొహాలకి ఒక్కసారిగా నెమలి కనబడితే ఫస్ట్ ఎవరూ చూడలేదు. మేము అలా నిల్చొని వీడియో తీస్తున్నాం, సడన్గా అందరూ వచ్చేసారు. ఆ సౌండ్స్కి అది భయపడి పారిపోయింది. అందుకోసమే చెప్తారు పక్షులు జంతువులు ఉన్న చోట ఎక్కువ నాయిస్ చేయొద్దు అని. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్